మార్నింగ్ తెలంగాణ. దిస్ ఈజ్ రాజేష్ శర్మ. తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఒకవైపు మేడిగడ్డ మేడిపండేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో ఇటు కమిషన్కు సంబంధించి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ ఉద్దేశించి 2 రోజుల క్రితం కేసీఆర్ రాసిన లేఖ అసలు కమిషన్ అర్హత లేదంటూ విచారణ జరపాల్సిన అవసరం లేదంటూ విచారణ నుంచి తప్పుకోవాలంటూ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డిని ఉద్దేశించి కేసీఆర్ కామెంట్ చేశారు. ప్రధానంగా విద్యుత్ కొనుగోలు ఒప్పందాల మీద ఆయన ఎంక్వైరీ చేస్తున్న నేపథ్యంలో అయితే తాజాగా ఎల్ నరసింహారెడ్డి రియాక్షన్ కనిపిస్తుంది. కేసీఆర్ లేఖలోని ప్రతి అంశాన్ని కూడా పరిశీలించి దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. దాంతోపాటు మేడిగడ్డకు సంబంధించి ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రెగ్యులర్గా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మేడిగడ్డ ఒక్క టీఎంసీ వాడుకునేందుకు కూడా ఉపయోగపడే రకంగా లేదు అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దాంతోపాటు హైదరాబాద్ సెంట్రిక్గా ఇంకొక రాజకీయ దుమారం రాజుకుంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చెందిన హైదరాబాద్లోని నివాసం లోటస్ పాండ్కు సంబంధించి రోడ్డును ఆక్రమించి కట్టిన కొన్ని కన్స్ట్రక్షన్స్ని 2 రోజుల క్రితం జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు. ఈ నేపథ్యంలో ఒక మంత్రి ఆదేశాల మేరకు ఆ కూల్చివేతలు చేపట్టారు. అదే సమయంలో మరో తెలంగాణ మంత్రి జోక్యం చేసుకుని ఎందుకు ఈ కూల్చివేతలు చేపట్టారంటూ ఆగ్రహం చేసిన వ్యక్తి. ఈ నేపథ్యంలో హెచ్ఎండిఏ డైరెక్టర్గా ఉన్న ఆమ్రపాలి రంగంలోకి దిగారు సదరు అధికారి. ఏ అధికారి అయితే ఆ ఆదేశాలు జారీ చేసి కూల్చివేతలు చేపట్టారో ఆ అధికారి మీద చర్యలు తీసుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో తెలంగాణలోని 2 మంత్రుల మధ్య ఒక పొలిటికల్ వార్ మొదలైన పరిస్థితి కనిపిస్తుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఆంధ్రప్రదేశ్లో ఒక ఆశ్చర్యకరమైన అద్భుతమైన ఒక విషయం వెలుగులోకి వచ్చింది. పొలిటికల్ రప్చర్కు కారణమవుతుంది. ముఖ్యంగా ఋషికొండ, వైజాగ్లోని ఋషికొండను మొత్తం కూల్చివేసి అక్కడ ఒక అద్భుతమైన నిర్మాణాన్ని కట్టుకున్నారు. దాదాపు 500 కోట్లతో ఒక సొంత కుటుంబం వినియోగం కోసం ఆ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కట్టుకున్న ఒక భవనానికి సంబంధించిన దృశ్యాలు వెలుగులోకి రావడం కూడా మొత్తం తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన 2 రాష్ట్రాల ప్రజలను ఆశ్చర్యచకితులను చేస్తున్న పరిస్థితి. అది కూడా ఒక పొలిటికల్ రప్చర్కు దారితీస్తున్న పరిస్థితి. ఓవరాల్గా ఇది పరిస్థితి. ఇవాటి దినపత్రికల్లో ఉన్న హెడ్లైన్స్ వరుసగా చూద్దాం. ముందుగా తొలి వెలుగు ఈ పత్రికలో ఏం వచ్చిందో ప్రధానంగా చూద్దాం. మనకు కనిపిస్తుంది. ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. జగన్ కోసం మంత్రుల ఫైట్ అంటూ తెలంగాణ మంత్రుల 2 మధ్య కొనసాగుతున్న వార్కు సంబంధించిన వార్త ప్రధానంగా కనిపిస్తుంది. కాంగ్రెస్లో లోటస్ పాండ్ దుమారం. ఏపీ మాజీ సీఎం జగన్ ఇంటి ముందు అక్రమ నిర్మాణాల కూల్చివేత కాంగ్రెస్ పార్టీలో దుమారం రేపుతోంది. శనివారం ఉదయం హైదరాబాద్ బంజారా హిల్స్లోని లోటస్ పాండ్ ఎదుట ఫుట్పాత్ను ఆక్రమించి నిర్మించిన సెక్యూరిటీ అవుట్ పోస్టులను జీహెచ్ఎంసీ అధికారులు జేసీబీలతో వెళ్లి కూల్చివేసిన సంగతి తెలిసిందే. తాము ఇబ్బందులు పడుతున్నామన్న స్థానికుల ఫిర్యాదు మేరకే కూల్చివేతలు జరిపినట్లు అధికారులు వెల్లడించారు. అయితే 24 గంటలు గడిచేలోగానే కూల్చివేతలపై జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. కూల్చివేతలకు ఆదేశాలు జారీ చేసిన జోనల్ కమిషనర్ హేమంత్ బొర్కడేపై జీహెచ్ఎంసీ కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా కూల్చివేతలు ఎందుకు చేపట్టారంటూ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. వెంటనే ఆయనను జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశించినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద కూల్చివేతలకు ఒక మంత్రి ఆదేశాలు ఇచ్చాడు. అనంతరం వెంటనే స్పందించిన మరో మంత్రి ఎందుకు కూల్చివేశారంటూ అధికారులపై ఫైర్. రంగంలోకి దిగిన కమిషనర్ ఆమ్రపాలి జోనల్ కమిషనర్పై బదిలీవేటు. ఉన్నతాధికారులకు చెప్పకుండా చేశారంటూ ఆగ్రహం అన్న వివరాలు కనిపిస్తుంది. మొత్తం మీద అంటే గతంలో వీరు జగన్మోహన్ రెడ్డికి కానీ ఆయన తండ్రి వైఎస్ఆర్ కానీ కొద్దిగా అనుకూలమైన మంత్రి ఇప్పుడు దీనికి సంబంధించి రియాక్ట్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. ఓవరాల్గా ఫుట్పాత్ను ఆక్రమించి కట్టడాలు కట్టుకున్నారు. సెక్యూరిటీ అవుట్ పోస్టులు కట్టారు. దీని ద్వారా ఆ లోకల్ అసలే ఇరుకైన రోడ్డు, ఆ ఇరుకులో ఫుట్పాత్ను ఆక్రమించడం వల్ల ఇంకా ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు కంప్లైంట్ చేయడంతో ఒక మంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఒక మంత్రి ఆదేశాలు ఇచ్చి దానికి సంబంధించి కూల్చివేతలు చేపట్టాలని కోరారు. అదే సమయంలో ఎందుకు కూల్చివేశారంటూ ఇంకొక మంత్రి రియాక్ట్ అయ్యారు. నిజానికి ఇది అనవసరమైన రప్చర్, కాకపోతే ఎవరి ఆధిపత్య పోరు వాళ్ళదే అన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక తొలి వెలుగులో ఇంకొక ఐటమ్ కనిపిస్తుంది మనకు. బీఆర్ఎస్లో మరో ఎమ్మెల్యే అవుట్ అంటూ కాంగ్రెస్లోకి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అనుచరులతో చర్చిస్తున్న గద్వాల ఎమ్మెల్యే. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే చేరే ఛాన్స్. బండ్ల చేరికపై సానుకూలంగా ఉన్న సీఎం రేవంత్. జిల్లా మంత్రి జూపల్లితో టచ్లో ఉన్న బండ్ల అన్న వివరాలు కనిపిస్తున్నాయి. అదే రకంగా రేవంత్కు కేంద్రం వార్నింగ్ అన్న ఒక వార్త కూడా మనం తొలి వెలుగులో చూడవచ్చు. ప్రధానంగా గత 10 సంవత్సరాలలో తెలంగాణలో ఉన్న మినరల్ బ్లాక్ సంబంధించి ఒక్కదానికి కూడా వేలం వేయలేదు. కేంద్రం ఎన్నిసార్లు అడుగుతున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదు. తాజాగా జూలై 30 వరకు గడువిస్తున్నాం, కనీసం 6 బ్లాకులను వేలం వేయాలని ఒక వార్నింగ్ జారీ చేసింది కేంద్రం. దీనికి సంబంధించిన వార్త మనం తొలి వెలుగులో చూడవచ్చు. ఇక
ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్టుకు సంబంధించిన వార్త కనిపిస్తుంది. మెదక్లో జరిగిన ఒక దుమారానికి సంబంధించి అక్కడికి తాను వెళతానని చెప్పి రాజాసింగ్ ప్రకటించారు. ముంబై నుంచి హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగగానే ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దానికి సంబంధించిన వార్త కనిపిస్తుంది. ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్, మెదక్ పట్టణంలో హైటెన్షన్, ఆవులను తరలిస్తున్న వాహనాలను అడ్డుకున్న ఒక వర్గం, అడ్డుకున్న వారిపై మరో వర్గం దాడి, మెదక్ బంద్కు బీజేపీ నేతల పిలుపు, గాయపడ్డ వారిని పరామర్శిస్తానని రాజాసింగ్ ట్వీట్, ఎయిర్పోర్ట్లో అదుపులోకి తీసుకున్న పోలీసులు అన్న వివరాలు కనిపిస్తున్నాయి. అదే సందర్భంలో కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన బండి సంజయ్ కుమార్ అసలు మెదక్లో ఏం జరుగుతుందని ఆరా తీశారు. దానికి సంబంధించిన వార్త కనిపిస్తుంది. మెదక్లో ఏం జరుగుతుంది, అల్లర్ల ఘటనపై కేంద్ర మంత్రి బండి ఆరా అన్న వివరాలు మనం తొలి వెలుగులో చూడవచ్చు. ఇక ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే, ఈనాడులో పట్టాలెక్కని ప్రాజెక్టులు అంటూ రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి నిర్లక్ష్యం కొనసాగుతుంది తెలంగాణ ప్రాంతానికి సంబంధించి అన్న వివరాలు కనిపిస్తున్నాయి. పట్టాలెక్కని ప్రాజెక్టులు, ఏళ్ల తరబడి సాగుతున్న రైల్వే ప్రాథమిక తుది సర్వేలు, ప్రతిపాదనలో ఉన్నవి మంజూరు చేస్తే 83,543 కోట్ల కొత్త పనులు అన్న వివరాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రతిపాదిత రైల్వే లైన్ల తుది సర్వేలు త్వరితగతిన పూర్తి కావాలన్నా, ఇప్పటికే మంజూరైన ప్రాజెక్టులకు జూలైలో కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టే పూర్తి స్థాయి బడ్జెట్లో అధిక నిధులు మంజూరు చేయాలన్నా ఎంపీల ఒత్తిడి ఉండాలి, రాష్ట్ర ప్రభుత్వము ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి అన్న వివరాలు కనిపిస్తున్నాయి. అదే రకంగా మొదలవని రీజనల్ రింగ్ రైల్వే కూడా సర్వే కూడా ఇంకొక వార్త కనిపిస్తుంది. మనందరికీ తెలుసు, ఔటర్ రింగ్ రోడ్ తర్వాత హైదరాబాద్ చుట్టూ రీజనల్ రింగ్ రోడ్డును ప్రతిపాదిస్తున్నారు. దీనికి సంబంధించి కేంద్రం కూడా ఆ రీజనల్ రింగ్ రోడ్డును ఒక జాతీయ రహదారిగా గుర్తించి నంబర్ కూడా కేటాయించింది. అయితే దాని చుట్టూ ఒక రైల్వే లైన్ను కూడా ఏర్పాటు చేస్తామని గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యంగా తెలంగాణలో ఉన్న అప్పటి ఒకే ఒక్క కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దీనికి సంబంధించిన ప్రకటన చేశారు. అయితే ఇప్పటి వరకు కనీసం సర్వే కూడా పూర్తి కాలేదు. దానికి సంబంధించి కేవలం మాటలకే పరిమితమైంది అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొదలవ్వని రీజనల్ రింగ్ రైల్ సర్వే, రీజనల్ రింగ్ రోడ్డుకు అనుబంధంగా రీజనల్ రింగ్ లైన్ను నిర్మించనున్నట్లు కేంద్రం గత ఏడాది ప్రకటించింది. తుది సర్వే మంజూరు చేసి 14 కోట్ల రూపాయలు కేటాయించింది. ఇప్పటి వరకు సర్వే మొదలే కాలేదు, పైసా ఖర్చు చేయలేదు. 564 కిలోమీటర్ల ప్రతిపాదిత రైలు మార్గం ప్రాథమిక అంచనా వ్యయం 12,408 కోట్లు అన్న వివరాలు మనం దీంట్లో చూడవచ్చు ఈనాడు దినపత్రికలో. ఇక భట్టి విక్రమార్క తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కేసీఆర్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ కేసీఆర్కు న్యాయ వ్యవస్థపై నమ్మకం లేనట్లుంది. విద్యుత్పై అసెంబ్లీలో న్యాయ విచారణ కోరిందే భారాస, ఇప్పుడు కక్ష సాధింపు అనేవారిది అవగాహన రాహిత్యమే, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వ్యాఖ్యాన వివరాలు కనిపిస్తున్నాయి. అదే సందర్భంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన ఒక రివ్యూకు సంబంధించిన వార్త కూడా చూడవచ్చు. కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా దక్కాల్సిందే అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి మనకు ప్రధానంగా ఈనాడు దినపత్రికలో. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రిక విషయానికి వస్తే, ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వార్త కనిపిస్తుంది. జగన్ కోట రహస్యం అన్న శీర్షికతో చూడవచ్చు. రిషికొండకు ఆ కొండను మరి పూర్తిగా తవ్వేసి మరి అక్కడ ఒక అద్భుతమైన ప్యాలెస్ కట్టుకున్నారు తన వ్యక్తిగత అవసరాల కోసం. దానికి సంబంధించిన వార్త కనిపిస్తుంది. నిన్న ఏపీ మాజీ మంత్రి శ్రీనివాసరావు అక్కడికి మీడియాను తీసుకెళ్లి దాన్ని చూపించారు. విశాఖ రుషికొండపై 500 కోట్లతో రాజభవన నిర్మాణం, సద్దాం గాలి భవనాలను తలదన్నేలా 3 ఏళ్ల తర్వాత బాహ్య ప్రపంచానికి ఆ దృశ్యాలు ఉన్న వివరాలు కనిపిస్తున్నాయి. గతంలో మనం చూసాం సద్దాం హుసేన్ వ్యక్తిగత ప్యాలెస్లో ఎలాంటి బంగారంతో చేసిన కమోడ్ ఇట్లాంటి వాటిని చూసాం. అదే రకంగా కర్ణాటకకు చెందిన వ్యాపారవేత్త గాలి జనార్దన్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత కూడా ఆయన భవనానికి సంబంధించిన అద్భుత దృశ్యాలు చూసాం. వాటిని తలదిన్నేలా జగన్మోహన్ రెడ్డి తన వ్యక్తిగత అవసరాల కోసం 500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి కట్టుకున్నారు అని చెప్పి దీనికి సంబంధించిన వార్త కనిపిస్తుంది. మార్బుల్ ఇంటీరియర్కే కోట్లలో మీడియాతో కలిసి ప్యాలెస్లోకి టీడీపీ నేత గంటా శ్రీనివాస్ ప్రజావేదికను కూల్చిన జగన్ తన కోసం ఈ భవనాన్ని ఎలా నిర్మించుకున్నారని ప్రశ్న. ఈ నిర్మాణంపై త్వరలో చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారని వెల్లడి అన్న వివరాలు కనిపిస్తున్నాయి. జగన్ జల్సా మహల్ ఇదిగో, రిషికొండపై అట్టహాసంగా ప్యాలెస్, అందులో 3 భవనాలు జగన్ కుటుంబానికే, భార్యాభర్తలకు ప్రెసిడెన్షియల్ సూట్, కుమార్తెలకు చెరో విల్లా సూట్, పర్యాటక రిసార్ట్స్ పేరిట అనుమతి 4 ఎకరాలకు, నిర్మించింది మాత్రం 10 ఎకరాల్లో, ముందే చెప్పిన ఆంధ్రజ్యోతి అన్న వివరాలు కనిపిస్తున్నాయి. ఇంకా ఇంట్రెస్టింగ్ ఇక్కడ చూడవచ్చు, ఒక ఫ్యాన్ ఖరీదు 3 లక్షల రూపాయలు. అదే రకంగా కమోడ్కు సంబంధించి 13.5 లక్షలు పెట్టి కమోడ్ తయారు చేయించారు. అదే రకంగా బాత్ టబ్ కోసం 26 లక్షల రూపాయలు. నిజంగా వినడానికి కొంత ఆశ్చర్యంగా కనిపిస్తుంది. కమోడ్కు సంబంధించిన వివరాలు, అదే రకంగా బాత్రూమ్ దానికి సంబంధించిన వివరాలు కూడా మనం చూస్తున్నాం. ఇక కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రేవంత్ ప్రభుత్వానికి ఒక వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో దానికి సంబంధించిన వార్త కనిపిస్తుంది. 30లోగా గనులు వేలం వేయండి, కనీసం 6 బ్లాకులైనా ఆక్షన్ నిర్వహించండి. తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర గనుల శాఖ లేక, లేదంటే తామే వేలం నిర్వహిస్తామని స్పష్టీకరణ. 9 ఏళ్లుగా ఒక్క బ్లాక్కు వేలం నిర్వహించకపోవడంపై కేంద్రం అసంతృప్తి. ఖనిజాల వారీగా రాష్ట్రానికి వివరాలు అందజేత అన్న వివరాలు కనిపిస్తున్నాయి. అదే రకంగా జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి చేసిన వ్యాఖ్యలతో ఇంకొక వార్త చూడవచ్చు. ఇక్కడ మనం
కేసీఆర్ ఏదైతే లేఖ రాశారో ఆ బహిరంగ లేఖను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు, ఎవరి అభ్యంతరాలు వారికి ఉంటాయి, కేసీఆర్ చెప్పిన విషయాలను వాస్తవాలతో సరిపోల్చుతాం, BHEL ప్రతినిధులను వివరాలు అడుగుతాం, లేఖలో పేర్కొన్న అభ్యంతరాలపై పునఃపరిశీలన చేస్తాం, సమీక్ష తర్వాతే తదుపరి చర్యలు, జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి అన్న వివరాలు చూడవచ్చు. అదే రకంగా మండలిలో ఆకర్ష్ అంటూ ఇంకొక ఇంట్రెస్టింగ్ వార్త కనిపిస్తుంది. మనకు తెలుసు శాసనసభలో కాంగ్రెస్ పార్టీకి బలం ఉంది, ఆధిక్యం ఉంది, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కానీ శాసన మండలిలో మాత్రం బీఆర్ఎస్కే నంబర్ ఎక్కువ ఉన్న నేపథ్యంలో అక్కడ ఉన్న ఎమ్మెల్సీలను, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలను లాగాలి, లేకపోతే భవిష్యత్తులో బిల్లుల ఆమోదం విషయంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి వ్యూహాత్మకంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలను ఒక్కొక్కరిని లాగే ప్రయత్నం కాంగ్రెస్ నేతలు చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అన్న సారాంశంతో మనం ఈ వార్త చూడవచ్చు. మండలిలో ఆకర్ష్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీలపై కాంగ్రెస్ గురి, కనీసం 14 మందిని చేర్చుకునేందుకు యత్నాలు, మండలి చైర్మన్ గుత్తాపై బీఆర్ఎస్ అవిశ్వాసం పెట్టనుందన్న వార్తలతో అప్రమత్తం. గతంలో ఇలాగే కాంగ్రెస్ ఎమ్మెల్సీలను చేర్చుకున్న బీఆర్ఎస్ నాటి సీన్ రివర్స్ అయ్యే ఛాన్స్ అన్న వివరాలు కనిపిస్తున్నాయి. మనందరికీ తెలుసు, మండలిలో చైర్మన్గా వ్యవహరిస్తున్న గుత్తా సుఖేందర్ రెడ్డి తన కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసం ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ఆయన మీద అవిశ్వాసం పెట్టే అవకాశాలు ఉండడంతో, ఎందుకంటే శాసన మండలిలో బీఆర్ఎస్కు బలం ఉంది, ఒకవేళ అవిశ్వాసం పెడితే కనుక ఆయన పదవి నుంచి దిగిపోవాల్సిన అవసరం ఏర్పడవచ్చు, అగత్యం ఏర్పడవచ్చు. దాన్ని తిప్పికొట్టేందుకు ఎమ్మెల్సీలను భారీ స్థాయిలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి చేర్చుకోవడానికి ఒక కసరత్తు పార్టీ మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన వార్త మనం ఆంధ్రజ్యోతిలో చూడవచ్చు. ఇక రుణమాఫీకి సంబంధించి చాలా రోజులుగా చర్చ జరుగుతుంది. ఆగస్టు 15 కల్లా రేవంత్ రెడ్డి సర్కార్ రుణమాఫీ చేయాల్సిన అగత్యం ఉంది. పదే పదే హామీ ఇచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన వార్త కనిపిస్తుంది. రుణమాఫీ కటాఫ్ ఖరారు 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు ఒక్కో కుటుంబానికి 2 లక్షల మాఫీ ఒకే విడతలో 35,000 కోట్ల రూపాయలు అవసరమైతే ఆయన అంచనా. భూమి పాస్బుక్, రేషన్, ఆధార్ ప్రామాణికంగా అర్హత, పీఎం కిసాన్ అందరి వారికి వర్తింప చేయాలా వద్దా అన్న దానిపై పరిశీలన, కేబినెట్లో చర్చించి విధి విధానాలు అన్న వివరాలు కనిపిస్తున్నాయి. అదే రకంగా నాలా ఎలా అంటూ ధరణికి సంబంధించి ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో దానికి సంబంధించిన వార్త కూడా మనం ఆంధ్రజ్యోతి దినపత్రికలో చూడవచ్చు. ఇక వెలుగు దినపత్రిక విషయానికి వస్తే ఈవీఎంలకు సంబంధించి జాతీయ స్థాయి మరోసారి చర్చ జరుగుతుంది. చాలామంది ఈవీఎంలను మనం దానికి సంబంధించి హ్యాక్ చేయొచ్చు అన్న వివరాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ నాయకులు తరచూ దానికి సంబంధించి గతంలో మాట్లాడేవారు, ఈ మధ్యకాలంలో లేవు. కాకపోతే తాజాగా ట్విట్టర్ ఎక్స్ అధినేత ఎవరైతే ఉన్నారో ఎలాన్ మస్క్ ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చు అని చెప్పి ఒక ప్రకటన చేశారు, ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన చర్చ రచ్చ మళ్ళీ మొదలైందని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించిన వార్త కనిపిస్తుంది. ఈవీఎంలపై మాటల యుద్ధం, టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ ట్వీట్తో మరోసారి చర్చ. ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చు ఎలాన్ మస్క్, ఇండియాలోని ఈవీఎంలను హ్యాక్ చేయడం అసాధ్యం రాజీవ్ చంద్రశేఖర్ కేంద్ర మంత్రి. మన ఈవీఎంలు బ్లాక్ బాక్స్ లాంటివి అంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. అదే రకంగా జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి చేసిన వ్యాఖ్యలతో ఇంకొక వార్త. కేసీఆర్ లేఖపై రేపు సమీక్ష, ఆయన లేవెత్తిన అభ్యంతరాలు పరిశీలిస్తాం, వాస్తవాలు ఏమిటో తెలుస్తామంటూ జస్టిస్ నరసింహారెడ్డి చేసిన వ్యాఖ్యలు. అదే రకంగా మేడిగడ్డకు సంబంధించి చాలా చర్చ జరుగుతుంది. ఒక విశ్లేషణాత్మక వార్త మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఒక్క టీఎంసీ కూడా కష్టమే, 3 టీఎంసీల నుంచి ఒక్క టీఎంసీకి దగ్గరున్న లిఫ్టింగ్ కెపాసిటీ, మేడిపండు లెక్క తయారైన మేడిగడ్డ బ్యారేజీ, డెడ్ స్టోరేజీని 3 టీఎంసీల లోపు కుదించే ఛాన్స్, సీకెంట్ ఫైల్స్పై మరింత భారం పడకుండా చర్యలు, రోజుకు 3 టీఎంసీలు ఎత్తిపోయొచ్చని గొప్పలు చెప్పిన గత సర్కార్ కట్టినప్పటి నుంచి 4 ఏండ్లలో ఎత్తిపోసింది 168 టీఎంసీలే. అందులో 118 టీఎంసీలు తిరిగి సముద్రంలోకే. బ్యారేజీకి రిపేర్లు చేసిన గ్యారంటీ ఇవ్వలేమన్న ఎన్డీఎస్ఏ, ప్రాణహితను రివైవ్ చేయడమే బెటర్ అంటున్న ఇంజనీర్లు అన్న వివరాలు కనిపిస్తున్నాయి ప్రధానంగా మనకు వెలుగు దినపత్రికలో. ఇక పెద్దపల్లిలో జరిగిన ఒక హేహ్యమైన చర్యకు సంబంధించి నిన్న మంత్రుల బృందం అక్కడ పర్యటించింది. దానికి సంబంధించిన వార్త కనిపిస్తుంది. పెద్దపల్లి ఘటనపై ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తామని మంత్రులు శ్రీధర్ బాబు అండ్ సీతక్క హామీ అన్న వివరాలు కనిపిస్తున్నాయి. అదే రకంగా రాష్ట్రంలో గంజాయి మత్తులో యువత జోగుతుంది అన్న ఇంకొక వార్త కనిపిస్తుంది. గంజాయి మత్తులో యూత్ డీ అడిక్షన్ సెంటర్లకు తీసుకొస్తున్న పేరెంట్స్, బానిసలవుతున్న వాళ్లలో ఎక్కువ మంది స్టూడెంట్లే. ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్కు నెలకు 10ల సంఖ్యలో కేసులు, ప్రైవేట్ డీ అడిక్షన్ సెంటర్లకు వెళుతున్న వాళ్ళు 1000 మంది అన్న వివరాలు కనిపిస్తున్నాయి వెలుగు దినపత్రికలో. ఇక నమస్తే తెలంగాణ దినపత్రికలో వస్తే, నీట్పై మాట్లాడరేమంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలతో వార్త కనిపిస్తుంది. పరీక్షపై చర్చ నిర్వహించే ప్రధాని వెంటనే స్పందించాలి, కేంద్ర నిర్లక్ష్య వైఖరిని వీడాలి, సమగ్ర విచారణ జరిపించాలంటూ కేసీఆర్ ఒక బహిరంగ లేఖ రాశారు కేంద్రానికి. దానికి సంబంధించిన వార్త కనిపిస్తుంది. అదే సందర్భంలో జస్టిస్ ఎల్ నరసింహారెడ్డికి సంబంధించిన వార్త కూడా మనం
దీంట్లో చూడవచ్చు నమస్తే తెలంగాణ దినపత్రికలో విచారణ కాకుండానే తీర్పు ఇస్తారంటూ ఎల్ నరసింహారెడ్డి విలేకరుల సమావేశం పెట్టి ఎందుకు మాట్లాడారు అన్న విషయంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. పక్షపాత ధోరణిలో కమిషన్ చైర్మన్, కాంగ్రెస్ నేతల అభిప్రాయాలకు వంత, రెండు ప్రభుత్వాల మధ్య అవినీత, సూపర్ క్రిటికల్ టెక్నాలజీ గురించి తెలియని వాళ్ళు మాట్లాడుతున్నారు. PGCIL నిబంధనల ప్రకారమే ఛత్తీస్గఢ్తో విద్యుత్ ఒప్పందం అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. అదే రకంగా తెలంగాణలో మద్యం ధరలను పెంచబోతోంది అన్న వార్త కూడా కనిపిస్తుంది. ఇక్కడ ప్రభుత్వం త్వరలో మద్యం ధరల పెంపు ఆలోచిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలోనూ ధరల ప్రస్తావన, లాభ నష్టాలపై అధికారుల బేరీజు, లక్ష్యానికి అనుగుణంగా టార్గెట్లు అన్న వివరాలు కనిపిస్తున్నాయి మనకు ప్రధానంగా నమస్తే తెలంగాణ దినపత్రికలో. ఇవి ఓవరాల్గా ఇవాళ దినపత్రికలో ఉన్న ప్రధానమైన అంశాలు. ఒక్కొక్క అంశాన్ని చర్చించే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మేడిగడ్డకు సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడిగడ్డకు సంబంధించిన శ్రీనివాస్ ఓకే రైట్. మేడిగడ్డకు సంబంధించి చాలా రోజులుగా చర్చ జరుగుతుంది. ఎప్పుడైతే అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఒక క్రాక్ వచ్చిందో, ఆ క్రాక్ తర్వాత అసలు మేడిగడ్డ అనే ప్రాజెక్టు ఒక మేడిపండ అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దానికి సంబంధించిన పొలిటికల్ అలిగేషన్స్ కాంగ్రెస్ పార్టీ అదే రకంగా బీఆర్ఎస్ పార్టీల మధ్య కొనసాగుతున్నాయి. ఇప్పుడు తాజాగా ఒక అనాలిసిస్ వస్తుంది, మేడిగడ్డ అసలు ఉపయోగపడుతుందా లేదా అన్నది. గత ప్రభుత్వం చాలా గొప్పలు చెప్పుకుంది, రోజుకు 3 TMCల చొప్పున అక్కడి నుంచి లిఫ్ట్ చేయొచ్చు అని చెప్పి ప్రకటించిన పరిస్థితి. అయితే తాజాగా 1 TMCకి మించి అక్కడి నుంచి లిఫ్ట్ చేసే పరిస్థితి లేదు అన్న సమీక్ష వినిపిస్తున్నాయి. ఒకసారి గ్రౌండ్ రిపోర్ట్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం. ఎందుకంటే చాలా రోజుల నుంచి మేడిగడ్డకు సంబంధించి అధికారుల బృందం తిరుగుతోంది. అదే రకంగా ఆ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన విచారణ జరుపుతున్న జస్టిస్ PC ఘోష్ కమిషన్ కూడా అక్కడ తరచూ పర్యటిస్తుంది. అదే సమయంలో రిపేర్ వర్క్స్ కూడా ముమ్మరంగా కొనసాగుతున్న పరిస్థితి. ఫస్ట్ మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి ఒక క్రాక్ రావడం, ఆ తర్వాత కాళేశ్వరం దగ్గర ఒక పెద్ద గుంత ఏర్పడడం, ఇవన్నింటి నేపథ్యంలో అసలు ఆ ప్రాజెక్టులు ఉపయోగపడతాయా, డొల్లతనమేనా, ₹1,00,00,000 కోట్ల ఖర్చు చేశారు అన్న అలిగేషన్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ నిధులన్నీ వృధా అవుతాయా అన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఒకసారి మనం గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా కాళేశ్వరంకి సంబంధించిన సుందిల్ల కావచ్చు, అన్నారం కావచ్చు, మేడిగడ్డ బ్యారేజ్ కావచ్చు, వీటన్నింటి ద్వారా రివర్స్ దాంట్లో మనం నీళ్లను లిఫ్ట్ చేసి వాటిని పైన ఎగువన ఉన్న ప్రాజెక్టులోకి తరలించడం ద్వారా తెలంగాణను సస్యశ్యామలం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామంటూ గతంలో కేసీఆర్, అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. పూర్తిగా తాను డిజైన్ చేసినట్టుగా అప్పుడు క్లెయిమ్ చేసుకున్న పరిస్థితి. అయితే ఎప్పుడైతే మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించిన క్రాక్ ఏర్పడిందో, దానికి సంబంధించిన పగుళ్ళు తలెత్తాయో, ఆ తర్వాత పొలిటికల్ రప్చర్ రాజుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అసలు ఆ ప్రాజెక్టు మనుగడకు సంబంధించిన ప్రశ్నార్థకంలో పడిన పరిస్థితి. ఉపయోగపడదు అని కాంగ్రెస్ నాయకులు తరచూ చెబుతున్నారు. సేమ్ టైం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు మాత్రం అది అద్భుతమైన నిర్మాణం అని క్లెయిమ్ చేసుకుంటున్న పరిస్థితి. చిన్న చిన్న సమస్యలు, చిన్న చిన్న రిపేర్లు ఉన్నదాన్ని పెద్ద భూతద్దంలో చూడవద్దని చెప్పి వాళ్ళు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనకు ముఖ్యంగా ఇవాళ దినపత్రికల్లో దీనికి సంబంధించిన వార్త కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. మనం ఇందాక వెలుగు దినపత్రికలో చూసాం. మనం 1 TMC కూడా కష్టమే, 3 TMCల నుంచి 1 TMCకి దగ్గరున్న లిఫ్టింగ్ కెపాసిటీ అన్న వివరాలు కనిపిస్తున్నాయి. కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. మరి కోట్ల రూపాయలు ఖర్చు చేసిన నేపథ్యంలో ప్రజాధనం దుర్వినియోగమైందా, లేకపోతే ఆ ప్రజాధనం రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పరంగా సస్యశ్యామలం చేసేందుకు ఉపయోగపడుతుందా అన్నది మాత్రం ఇప్పుడు చర్చ జరుగుతున్న పరిస్థితి. శ్రీకాంత్, ఏంటి పరిస్థితి? రైట్. మేడిపండు లెక్క తయారైన మేడిగడ్డ ప్రాజెక్టు డెడ్ స్టోరేజీని 3 TMCల లోపు కుదించే ఛాన్స్, సీకెంట్ పైల్స్పై మరింత భారం పడకుండా చర్యలు, రోజుకు 3 TMCలు ఎత్తిపోయొచ్చని గొప్పలు చెప్పిన గత సర్కార్ కట్టినప్పటి నుంచి 4 ఏళ్లలో ఎత్తిపోసింది కేవలం 168 TMCలే అన్న వివరాలు కనిపిస్తున్నాయి. 168 TMCలు లిఫ్ట్ చేస్తే మళ్ళీ అందులో 118 TMCలు సముద్రంలోకి పోయాయి. అంటే ఉపయోగపడింది ఎంత? 50 TMCలు మాత్రమే. ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి 50 TMCలు మాత్రమే ఉపయోగపడడం అనేది కొంత ఆశ్చర్యం రేకెత్తిస్తున్న పరిస్థితి. ఇందులో వాస్తవం ఎంత అన్నది తేలాలి. మేడిగడ్డ బ్యారేజీ పరిస్థితి మేడిపండు చందంగా తయారైంది. బ్యారేజీకి జరిగిన డ్యామేజీతో దాని పరిస్థితి గందరగోళంలో పడిపోయింది. రోజుకు 3 TMCల నీళ్లను ఎత్తిపోస్తామని గొప్పలు కట్టిన ఆ బ్యారేజీ నుంచి కనీసం 1 TMC కూడా ఎత్తిపోసే పరిస్థితి కనిపిస్తలేదని ఇంజనీర్లు అంటున్నారు. 2022లో కన్నెపల్లి పంప్ హౌస్ మునిగిపోవడం, 7 నెలల కింద మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం వంటి ఘటనలతో అసలు భవిష్యత్తులో ఆ కొత్త ఆయకట్టును ఎంత మేరకు సృష్టిస్తారన్న అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. రిపేర్లు చేసిన బ్యారేజీకి గ్యారంటీ ఇవ్వలేమని ఇప్పటికే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మధ్యంతర నివేదికలో పేర్కొన్నది. ఈ నేపథ్యంలో రిపేర్లు చేసిన బ్యారేజీలో కెపాసిటీ మేరకు నీటి నిల్వ చేసి లిఫ్ట్ చేయాల్సి వస్తుందా అన్న చర్చ కొనసాగుతుంది. సర్కిల్స్లో నడుస్తోంది. రోజుకు 3 TMCలు కాదు కదా, కనీసం 1 TMC కూడా ఎత్తిపోవడం గగనమేనని పలువురు ఆఫీసర్లు అంటున్నారు. ప్రత్యామ్నాయంగా ప్రాణహిత ప్రాజెక్టును పునరుద్ధరించి కట్టుకోవడం మార్గమని
ఆఫ్ ది రికార్డ్ చెప్తున్నారు అధికారులు అన్న వివరాలు కనిపిస్తున్నాయి. మనకు తెలుసు గతంలో 2004 నుంచి 2014 మధ్య ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అప్పట్లో ప్రాణహిత ప్రాజెక్టును ప్లాన్ చేసింది. ప్రాణహిత నుంచి గోదావరి నుంచి కలిసిన చోటు ఎక్కడి నుంచో ఉంటుందో ఆ చోటు నుంచి నీరుని లిఫ్ట్ చేయడం ద్వారా ఇక్కడ హైదరాబాద్ సమీపంలో ఉన్న చేవెళ్ల దాకా నీటిని తీసుకురావాలని ఒక భారీ ప్రణాళికను రచించింది. ఆ ప్రణాళిక ఒకవైపు కొనసాగుతుండగానే రాష్ట్ర విభజన జరగడం, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడడం, తర్వాత ఇక్కడ తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కేసీఆర్ పూర్తిగా దాన్ని రీడిజైన్ చేసి కాళేశ్వరం సెంట్రిక్గా ఒక బ్యారేజ్ ప్లాన్ చేసి అక్కడి నుంచి దాని రిలేటెడ్గా ఒక 3 బ్యారేజ్లను కట్టడం, ఆ తర్వాత పూర్తి స్థాయిలో తెలంగాణకు నీటిని తరలించే క్రమంలో భాగంగా చాలా కొత్త ప్రాజెక్టులను రిజర్వాయర్లను ఏర్పాటు చేశారు. మల్లన్న సాగర్ కావచ్చు, కొండపోచమ్మ సాగర్ కావచ్చు, ఇట్లాంటివి కొన్ని బ్యారేజ్లను కట్టిన పరిస్థితి, కొన్ని రిజర్వాయర్లను ఏర్పాటు చేసిన పరిస్థితి. అయితే ఒక్కసారి 2023 అక్టోబర్లో మేడిగడ్డకు సంబంధించిన బ్యారేజ్లో క్రాక్ రావడం, ఒక పిల్లర్ కుంగడం మొత్తం మీద ఒక రాజకీయపరమైన రప్చర్కు దారితీసింది. ఆ తర్వాత దాని ప్రభావం ఎంతో కొంత ఎన్నికల మీద కూడా పడింది, ఎన్నికల ఫలితాల మీద కూడా పడిన పరిస్థితి. అయితే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత తరచూ దీనికి సంబంధించిన ఎంక్వైరీ కమిషన్, జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసింది. సేమ్ టైం ఇరిగేషన్ అధికారులు అక్కడ రిపేర్ వర్క్ పూర్తి చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో తాజాగా మనకు అనుమానాలు వెలుగులోకి వస్తున్నాయి. మేడిగడ్డ అనేది ఉపయోగపడుతుందా లేదా నిరుపయోగమా అనేది. ఓకే, లాంగ్ టర్మ్లో పూర్తి స్థాయిలో రిపేర్స్ పూర్తయిన తర్వాత దాని భవిష్యత్తు ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేం. కానీ ఈ సంవత్సరానికి అంటే ఆల్రెడీ ఒక రబీ సీజన్ వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈ సీజన్ కూడా ఇప్పుడు వచ్చే వార్తలు ఏవైతే ఉన్నాయో, వర్షాకాలంలో ఋతుపవనాల కారణంగా కురిసే వర్షాల కారణంగా గోదావరి నదులకి వచ్చే వరద నీరు ఇప్పుడు ఆపే పరిస్థితి లేదు, లిఫ్ట్ చేసే పరిస్థితి లేదు. ఈ సంవత్సరం అయితే ఖచ్చితంగా ఇది నిరుపయోగమే అన్న అభిప్రాయాలు బలపడుతున్న పరిస్థితి. ఇక తెలంగాణకు సంబంధించి 2 మంత్రుల మధ్య పోరు కొనసాగుతుంది. అయితే అది ఏదో లోకల్ ఇష్యూ కోసం కాదు, లోకల్ ప్రజా సమస్యల గురించి కాదు, లేదా లోకల్గా ఉన్న పొలిటికల్ రప్చర్ గురించి కాదు. కానీ పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి కట్టడాలకు సంబంధించి, అక్రమ కట్టడాలకు సంబంధించి కూల్చివేతకు ఒక మంత్రి ఆదేశాలు ఇవ్వడం, వెంటనే ఇంకొక మంత్రి రియాక్ట్ అవ్వడం, ఎందుకు కూల్చివేశారని దానికి సంబంధించి అధికారుల మీద ఆగ్రహం వ్యక్తం చేయడం, ఇదంతా విచిత్రంగా కనిపిస్తుంది. రాష్ట్ర ప్రజలకు కానీ రాష్ట్రానికి కానీ సంబంధం లేని అంశం మీద 2 మంత్రుల మధ్య వార్ ఏంటి అనేది కొంత ఇంట్రెస్టింగ్ పాయింట్ కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఒకసారి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శ్రీనివాస్ అప్డేట్స్ అందిస్తారు. ఒకసారి సంప్రదించే ప్రయత్నం చేస్తున్నారు మా టెక్నికల్ టీం. ఓవరాల్గా ఇష్యూను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. మనకు తొలి వెలుగులో కనిపిస్తుంది జగన్ కోసం మంత్రుల ఫైట్ అన్న శీర్షికతో చూడవచ్చు. కాంగ్రెస్లో లోటస్ పాండ్ దుమారం, ఏపీ మాజీ సీఎం ఇంటి ముందు అక్రమ నిర్మాణాల కూల్చివేత కాంగ్రెస్ పార్టీలో దుమారం రేపుతుంది. శనివారం ఉదయం హైదరాబాద్ బంజారాహిల్స్లోని లోటస్ పాండ్ ఎదుట ఫుట్పాత్ను ఆక్రమించి నిర్మించిన సెక్యూరిటీ అవుట్పోస్టులను జీహెచ్ఎంసీ అధికారులు జేసీబీలతో కూల్చివేసిన సంగతి తెలిసిందే. తాము ఇబ్బందులు పడుతున్నామన్న స్థానికుల ఫిర్యాదు మేరకు కూల్చివేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ కూల్చివేతలకు ఒక మంత్రి కీలక ఆదేశాలు, వెంటనే స్పందించిన మరో మంత్రి, ఎందుకు కూల్చివేశారంటూ అధికారులపై ఫైర్. రంగంలోకి దిగిన కమిషనర్ ఆమ్రపాలి, జోనల్ కమిషనర్పై బదిలీ వేటు, ఉన్నతాధికారులకు చెప్పకుండా చేశారంటూ ఆగ్రహం అన్న వివరాలు కనిపిస్తున్నాయి. అసలు ఏం జరిగిందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శ్రీనివాస్ కాంటాక్ట్ చేస్తున్నాం. ఓకే, టెక్నికల్ ఇష్యూస్తో కాంటాక్ట్ చేయలేకపోతున్నాం. ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రానికి కానీ తెలంగాణ ప్రజలకు కానీ సంబంధం లేని ఒక అంశం మీద 2 తెలంగాణ మంత్రులు పరస్పరం వాదులాటకు దిగడం అనేది కొంత ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది. ఓవరాల్గా ఇవాళ దినపత్రికల్లో మనకు ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ జరుపుతున్న పిసి ఘోష్ చేసిన కామెంట్స్ ప్రధానంగా కనిపిస్తున్నాయి. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకు సంబంధించి విచారణ జరుపుతున్న జస్టిస్ నరసింహారెడ్డి మొన్న కేసీఆర్ రాసిన లేఖ మీద రియాక్ట్ అయ్యారు. లేఖలో ప్రస్తావించిన ప్రతి అంశాన్ని కూడా పరిశీలిస్తాం, దానికి అనుగుణంగానే చర్యలు తీసుకుంటామని చెబుతున్న పరిస్థితి. సేమ్ టైం కేసీఆర్ లేఖను మంత్రి భట్టి విక్రమార్క, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తప్పుపట్టారు. దానికి సంబంధించిన వార్త కూడా మనం ఇవాళ దినపత్రికలో చూడవచ్చు. ఓవరాల్గా ఇవాళ హెడ్లైన్స్ ఇవి. అసలైన తొలి వెలుగు. Follow WhatsApp at Toli Velugu Official.